Hello, I am Dr. Shivanagini, the Chief Dentist here at our clinic in Kondapur. Today, I want to share with you not just the services we offer, but the essence of hope and healing we bring to our patients. Dental problems can be daunting, affecting not just your health, but your confidence and quality of life. Take for instance, the journey of Mr. Venkateswarlu from Kottapeta village. నాది కొత్తపేట గ్రామం అండి. నాకు ఇంతకుముందు గత 1 సంవత్సరంన్నర క్రితం ఈ పండ్లు కొంచెం పుచ్చిపోయి ఎక్కడెక్కడ చూపించుకుంటే ఎక్కడైనా దీనికి తొడుగు పెట్టాలని దాన్ని పెద్దగా చేసి మళ్ళీ తొడుగు పెడితే మళ్ళీ ఊచుకోవడం ఇట్లా 2-3 కూడా చూపించుకోవడం జరిగింది. ఒకటేసారి మంచిగా పెట్టించుకుందామని ఆ రవిచంద్ర హాస్పిటల్ అని ఒక ఆయన చెప్తే వెళ్ళాను. ఆయన ఏం చేశాడంటే ఇవన్నీ పండ్లు మొత్తం పెట్టాలి, దీనికి మరి 50,000 ఖర్చు అవుతుంది అన్నాడు. అయితే నేనేమనుకున్నానంటే నేను బతుకున్నంత వరకు పండ్లు మంచిగా ఉండాలి, తినడానికి కూడా ఇబ్బంది జరగద్దని సరే 50,000 అయిపోయింది పెట్టమని చెప్పారు. పెట్టినాక ఆయన ఒక 2-3 నెలలకు కళ్ళ మట్టి నీళ్లు గారటం, కళ్ళు బురద పెట్టడం, అయితే నాకేం అర్థం కావట్లేదు. అయితే ఒక కళ్ళ హాస్పిటల్ పోతే ఆయన ఏమన్నాడంటే నీ కళ్ళకి పరీక్ష చేసిన తర్వాత నీ కళ్ళకి ఏమైంది, అది నీ కళ్ళు ఒక 6 నెలలు అయితే 1,00,000 రూపాయలు అయితే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, నీ కళ్ళు మరి ఖరాబ్ అయితే మరి ఏమైందో అని అన్నాడు. నాకు ఏం అర్థం కాలేదు. వచ్చినాక అట్నే ఇది పోవాలన్నా తెలియక ఏం చేయాలన్నా తెలియక అట్లనే ఉన్నా. ఒక నెల వరకు ఈ రోజుల వరకు ముఖం అంతా వాచి మొత్తం కళ్ళ మట్టి నీళ్ళు గారుడు మొత్తం తల వాచింది. పండ్ల మట్టి చీమ్ గారి ఇట్లా గడ్డ మాదిరిగా ఇట్లా వస్తే చీమ్ బయటపడి ఆ గడ్డ మాదిరిగా వచ్చేది. అట్లనే నాకేం చేయాలన్నా అర్థం కాక అట్లనే పడిపోతే నాకు తెలిసిన సాంబశివరావు గారు ఒకసారి వచ్చి చూశారు. ఏమైందంటే ఇట్లా పండ్ల ఆపరేషన్ చేయించుకున్నాను, అది మొత్తం పండ్లు పెట్టించుకున్నాను, ఇట్లా అవుతుంది అని అంటే కళ్ళ కాడు కూడా పోతే కళ్ళు గిట్లా అన్నాడు. అంటే నువ్వు ఇమ్మీడియట్లా నాకు తెలిసిన హాస్పిటల్ ఉన్నది శివనాగిని గారు, నేను ఫోన్ చేసి చెప్తాను, ఇమ్మీడియట్లా బాగున్నాడు హాస్పిటల్ పెట్టాను. వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం చూశారు. చూసి ఇది మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, ఈ పండ్లు మొత్తం తీసేసి మళ్ళీ పెట్టాలి, సగమే పెట్టారు పండ్లు. ఇది లోపల మంచిగా క్లీనింగ్ చేయలే. మరి ఇట్లా ఎందుకు చేశారో ఏమో అనే పాపం వాళ్ళు భలే శ్రమ పడ్డారు. కనీసం ఒక 2 డాక్టర్లు ఒక 16 గంటలు చేశారు పనులు చేసి నా పనులు మొత్తం క్లీనింగ్ చేసి పాపం మేము ఇక్కడ ఉండటానికి కూడా వాళ్ళు మాకు వసతి కల్పించారు. చాలా మంచిగా చూసుకున్నారు. స్టేజ్ మేము అంటే నాకు ఇప్పుడు పైసలు పోయినా బాగలేదు, కానీ నాకు స్టేజ్ మంత్రి మాత్రం చాలా బాగా జరిగింది. అసలు నాకు అనిపిస్తుంది ఇంత మంచి హాస్పిటల్ అసలు ఉన్నదా లేదా. అంత డాక్టర్లు కూడా అంత ఓపికతోని, కంపౌండర్లు కూడా అంత చాలా బాగా, అసలు ఎటువంటి ఇట్లాంటి నాలాంటి ఇబ్బంది పడ్డ వాళ్ళు అక్కడక్కడ పోయి చూపించుకునే దానికంటే ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ చేసుకోవటం చాలా మంచిది వాళ్ళకు. ఎందుకంటే ఇక్కడ స్టేట్మెంట్ అంత బాగుంటుంది. నేను అసలు చచ్చిపోయాను ఇక్కడ రాకపోతే వాస్తవం అనేది. కానీ నాకు పాపం ఆయన నాకు తెలిసిన చెప్పడం, నేను రావటం, నాకు ఇప్పటి వరకు చాలా మంచిగా స్టేట్మెంట్ జరిగింది. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. ఇంకా ఇప్పుడు పండ్లు పెట్టించుకున్న తర్వాత కూడా చూపిస్తాను. ఇప్పుడు స్టేట్మెంట్ మొత్తం పూర్తయింది. పండ్లు పెట్టిన పండ్లు కూడా 2 సార్లు కూడా అవి చెట్టు కాకపోతే 2 సార్లు కూడా అక్కడ బాబాయ్ పంపించి మళ్ళీ చెప్పించి ఇప్పుడు అట్లా పెట్టారు. ఇంకా 1 గంటల పట్ల మళ్ళీ నాకు ఇప్పుడు పండ్లు కూడా పెట్టించారు. పెట్టిన తర్వాత కూడా చూపిస్తాను. చాలా బాగా చేశారు. Like many, he endured prolonged dental distress, his condition marked by severely decayed teeth despite seeking help from multiple professionals. His quest for a lasting solution led him to our clinic, a decision that marked the beginning of his journey towards recovery and revitalization. Here, we don't just see a patient, we see a person seeking relief and a return to normalcy. With Mr. Venkateswarlu, we faced a significant challenge. An infection had not only compromised his teeth, but had also spread, affecting his eyes and causing considerable discomfort. It was a critical situation that required immediate and comprehensive care. Our response was a testament to our commitment towards our patients. We embarked on a meticulous 16 hours procedures to eradicate the infection thoroughly.
But our care didn't stop at just treating the condition. We ensured Mr. Venkateswarlu's comfort and recovery every step of the way, ultimately restoring not just his teeth but his smile and confidence. Such transformations are at the heart of what we do. Whether you are facing a complex dental issue or seeking routine care, our team is here to provide you with the highest standard of treatment, combining expertise with empathy and advanced technology. If you, like Mr. Venkateswarlu, are navigating dental challenges, I invite you to reach out. Let us be your partners in your journey towards dental health and well-being. Together, we can overcome the hurdles and help you achieve a healthy, vibrant smile. Thank you for watching. Remember, hope and healing are just a call away.